మీరు కాలములను వివేచించుదురు గాని ఆకాశపు సూచనలను గ్రహించలేరు అన్నాడు. చలికాలమా, ఇది వర్షాకాలమా, ఎండాకాలమా, కలికాలమా అనేది చెప్తారట, కానీ ఆకాశ సూచనలు గ్రహించలేరట. మనుష్య కుమారుని రాకడ దినాలు గ్రహించలేరట. అంతటి అవివేకంలో ఉంటారు. మనుష్య కుమారుని రాకడ దినాలు సమీపిస్తున్న కొద్దీ ఏం జరుగుతుందనేది గ్రహించలేరట. మీరు చూస్తే ఇశ్రాయేలు దేశము చుట్టూతా ఒక కూటమి తయారవుతుంది. సమయం ఉండినప్పుడు ఈ యుగాంతపు సూచనలన్నీ మీతో విపులంగా చర్చించడానికి, మీకు తెలియజేయడానికి సిద్ధపరచమని దేవుణ్ణి అడుగుతున్నాను. అయితే ఒకటి గుర్తుపెట్టుకోనండి, ఎప్పుడైతే ఇశ్రాయేలు దేశమునకు వ్యతిరేకముగా ఒక కూటమి తయారవుతుందో దేవుని రాకడ బహు సమీపంగా ఉందని గ్రహించాలి మనం. అది దాదాపుగా 10 సంవత్సరాల లోపలే ఉందని కూడా గ్రహించాలి. అంత సమీపంగా ఉంది అని అర్థం. మరి ఎంత మెళకువగా ఉన్నాం అనేది ప్రశ్న. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తరువాత ఒక దేశాన్ని స్వాధీనపరచుకోండి అని కానానులో ఒక ప్రత్యేకమైనటువంటి దేశాన్ని చూపించి ఆ దేశం యొక్క స్థితిని గురించి ఇశ్రాయేలీలను దేవుడు హెచ్చరించాడు. అది ఈ దినాన్ని చూద్దాం. ఒకవేళ మనము కూడా అదే స్థితిలో ఉంటే మనము రీప్లేస్మెంట్కి బెటర్ ఫిట్ అవుతాం అనేది గ్రహించాలి. అర్థమవుతుందా నేను చెప్తున్న మాట? మనము కూడా అలాంటి వారిగా గనకే ఉంటే దేవుడు మనలను మన ప్లేస్లో నుంచి తీసివేసి వేరే వారికి అది ఇస్తాడు అనేది గ్రహించాలి. ఇక్కడ ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 31వ వచనం. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 31వ వచనం. మీరు లేచి ఒంటరిగా నివసించుచు గుమ్మములు పెట్టకయు గడియలు అమర్చకయు నిశ్చింతగాను క్షేమముగాను నివసించు